శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకుంటున్నాం సత్సంగంలో భాగంగా. మరి నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతాన్ని 9 స్కందాలు పూర్తి చేశాం. 10వ స్కందంలో కూడా మనం 19 అధ్యాయాలు పూర్తి చేసి 20వ అధ్యాయంలోని 25వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. అంటే దశమ స్కందాన్ని ఇప్పటివరకు 143 భాగాలుగా చెప్పుకున్నాం. 144వ భాగాన్ని అంటే మన లెక్కలు ఈరోజు చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదేవాశిష్టాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశవక్షంతారం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. తడిత్వంతో మహామేఘాశ్చండశ్వసనమేపీత ప్రీణనం జీవనం యస్య ముముచు కరుణా ఇవ. తపః కృశాదేవమీఢ ఆసీద్వర్షీయ సీమహి యదైవ కామ్య తపస యథైవ కామ్య తపసా తను సంప్రాప్య తత్ఫలం. సుఖ మహర్షి చెప్తున్నాడు పరీక్షన్ మహారాజు. గోపికలు గోపాలురు చెప్పిన లీలలన్నీ మరి నందాదులు అందరూ కూడాను విని ఆ లీలకి ఆశ్చర్యపడ్డారు. అంటే కృష్ణుడు చూపించిన లీలలన్నీ కూడాను అడవిలో ఎన్నో లీలలు అవన్నీ కూడా చెప్తే ముఖ్యంగా ఆ అడవి అంతా తగలబడుతుంటే స్వామి దాన్ని ఏమంటారు దావానలో అంటారు. అంటే అడవిలో నిప్పు అంటుకుంటే అన్నీ చుట్టూతా నిప్పు వచ్చేస్తుంది క్షణంలో. మధ్యలో ఎవరన్నా ఉంటే వాళ్ళు స్వాహ అవ్వాల్సిందే. స్వాహ అంటే అదే అర్థం. స్వాహ అంటే అగ్నిదేవుడికి ఇచ్చే ఆహుతిని స్వాహ అంటారు. స్వాహ అయిపోవాల్సింది. కానీ ఈయన స్వాహ చేశాడు అగ్నిని. ఎవరు? కృష్ణ భగవానుడు చిన్నప్పుడే పిల్లవాడిగా ఉన్నప్పుడే. అదంతా వాళ్ళందరూ వచ్చి చెప్పారు ఊళ్ళో. అందరూ కూడా చాలా సంతోషించారు. నిశాముఖేషు కజ్యోతా తమసా భ్రాంతి నగ్రహ యథా పాపేన పాషండా నహి వేద తలో యుగే. శ్రుత్వా పర్జన్యనినదం మండూకావ్యసృజన్ గిరిగా తూష్ణీం శయానా ప్రాజ్ఞాద్ బ్రాహ్మణా నియమాచయే. ఆసన్నుత్పథవాహిన్యః క్షుద్రనజ్జో అనుశుష్యతి పుంసో యథా స్వతంత్రస్య దేహద్రవిణ సంపదః. హరితా హరిభిః శశ్వైః ఇంద్రగోపైశ్చ లోహితా ఉచ్ఛిలీంద్ర కృతఛాయా నృణాం శ్రీరివ భూరభాత్ క్షేత్రాణి సస్య సంపద్భిః కర్షకాణాం దందదు ధనినాం ఉపతాపం చ దైవాధీనమం జానతాం జలస్థలౌకసః సర్వే నవవారి నిషేవయ అభిభ్రద్ద రుచిరం రూపం యథా హరి నిషేవయ. సరిద్భిః సంగతః సింధు చుక్షుభే శ్వసనోర్మిమానాపక్వయోగిశ్చిత్తం కామాక్తం గుణయుగ్యత గిరయో వర్షాధారాభిర్హన్యమానా అభిభూయామానా వ్యసనైర్యథాధోక్షజ
చేతస మార్గా బభూవ సందిగ్ధా తృణైశ్చన్నాశ సంస్కృత నాభ్యస్యమానా శ్రుతయో ద్విజై కాలహత ఇవ లోకబంధుషు మేఘేషు ఉద్యుతశ్చల సౌహృద స్థైర్యన్న చక్రు కామిన్యా పురుషేషు గుణిష్వవా ధనుర్వ్యయతి మహేంద్ర నిర్గుణం చ గుణిన్యభాత్ వ్యక్తే గుణ వ్యతిరేకా వ్యతికరే అగుణవాన్ పురుషో యథా నరరాజోడు పశ్చిన్న స్వజ్యోత్స్నారాజితైర్గణై అహం అచ్చా భాషితయా స్వభావే పురుషో యథా. మేఘాగమోత్సవాకృష్ట ప్రచనం సిగండిన గృహేషు తప్త నిర్మణ యథాచ్యుత జనాగమే. సంసార బంధంలో చిక్కుకుని తాపత్రయాలతో వ్యధ చెందే గృహస్థులు భగవద్భక్తుల యొక్క రాకతో ఆ తాపాలన్నీ తొలగి ప్రసన్న వదనులవుతారు. ఎవరి రాకతో? భగవద్భక్తుల యొక్క ప్రభావం అంత గొప్పది. భగవంతుడి కన్నా భాగవతులు అంటే భగవంతుడిని పూజించే వాళ్ళు ఉన్నారే భక్తులు, వాళ్ళ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలానే గ్రీష్మకాలంలో తాపానికి గురి అయి బాధపడే మయూరాలన్నీ కూడా వర్ష ఋషువులో మేఘముల రాకతో వాటిని దర్శించినంతనే సంతోషంతో పురుడు విప్పుకొని నాట్యం చేస్తాయి. స్వామి వర్ణిస్తున్నాడు చాలా గ్రీష్మ ఋతువుని. ఎవరు? వ్యాస భగవానుడు. ఒక్కోసారి పెద్ద కథని 2 శ్లోకాల్లో చెప్పేస్తాడు, ఒక్కోసారి చిన్న వర్ణన్ని 100 శ్లోకాలు చెప్తాడు ఆయన. కృష్ణార్పణమస్తు. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చెకోరా హార్దిక్ గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభూతి తత్వములనే ఆరదలితుమురా నిర్గుణం స్థితి విడి ఎత్తి ఆకారం పొందిది ఓ సాయిరామ్. సర్వం నుండి నీవే ఇంక ఉండి తల్లివలే రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే సప్త సాగరాలు